నిజంగానే వాస్తు శాస్త్రం అంత గొప్పదా? అసలు వాస్తుకి మోడర్న్ ఆర్కిటెక్చర్ కి ఏంటి సంబంధం? ఇల్లు వాస్తుతో కట్టకపోతే ఏంటి ప్రాబ్లం? ఇండియాలో వాస్తుకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు? నా పేరు పవన్ కుమార్ అండి. నాకు ఓవరాల్ గా 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంటూ కన్స్ట్రక్టింగ్ అ క్వాలిటీ ఓరియంటెడ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్ అండి. నా ఫర్మ్ పేరు హ్యాపీ హోమ్ డెవలపర్స్. ఇందులో ఇంక్లూడింగ్ మీ దేర్ ఆర్ 30+ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజనీర్స్ అండి. మీ హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఎటువంటి అవసరం ఉన్నా కానీ మా టీం అయితే మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. కన్స్ట్రక్షన్ కానీ, ప్లానింగ్, ఎలివేషన్, గవర్నమెంట్ అప్రూవల్స్, ఇలా మీ కన్స్ట్రక్షన్ కావాల్సిన ప్రతి సర్వీసెస్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇప్పుడే మీకు కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది మాకైతే తెలుపగలరు. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే కనుక ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకు అంటే మన ఛానల్లో ఒక యాజ్ పర్ ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ ఒక కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కానీ ఎలా కన్స్ట్రక్షన్ చేయొచ్చు అనే టాపిక్ పైన మన వీడియోస్ అన్నీ ఉంటాయండి. సో ఇప్పుడే మీ ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, రిలేటివ్స్లో కానీ ఎవరికైనా ఒక ఇల్లు కడదాం అనుకుంటుంటే కనుక వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందంటే కనుక కంపల్సరీగా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. డే టు డే లైఫ్ యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ మేజర్గా వాస్తు ప్లాన్ బట్టి మాత్రమే కన్స్ట్రక్షన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఆర్కిటెక్చర్ అయినా వాస్తు అయినా మన లైఫ్లో ఫీల్, ఎక్స్పీరియన్సెస్ అండ్ ఈజ్ ఆఫ్ లివింగ్, హార్మోనీ లాంటి వాటిని ఎన్హాన్స్ చేయడానికే వాడుతుంటాం. సర్ప్రైజింగ్లీ ఇన్ ఇండియా 93% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఇంక్లైన్ టువర్డ్స్ టు వాస్తు అంటండి. మనకి ఇండియాలో ఇంత ఇంపార్టెన్స్ ఉన్న వాస్తు గురించి ఈరోజు మీకు కొన్ని ఇంపార్టెంట్ అండ్ బేసిక్ పాయింట్స్ని అయితే షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ మనకి వాస్తుశాస్త్రాన్ని ఇంగ్లీష్లో సైన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని పిలుస్తారు. ఇండియాలో అయితే మనకి దీన్ని వాస్తు శాస్త్ర అంటారు. అదే మనకి చైనా కానీ యూరోప్ కంట్రీస్ తీసుకుంటే ఫింగ్ షుయి అని అంటారు. పేరు ఏదైనా కాన్సెప్ట్ మాత్రం సేమే, అరేంజింగ్ అవర్ స్పేస్ ఫర్ బెటర్ లివింగ్. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వైట్ హౌస్ కానీ, మన ఇండియాలో ఉన్న అసెంబ్లీ కానీ, పార్లమెంట్స్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద భవనాలన్నీ కూడా యాజ్ పర్ ఆర్కిటెక్చర్ అండ్ వాస్తు ఫాలో అయితేనే కన్స్ట్రక్షన్ చేశారు. సో వై నాట్ అవర్ హౌస్? ఏ సబ్జెక్ట్ అయినా సరే మనకి ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ లైఫ్ అనే కాన్సెప్ట్ని టీచ్ చేస్తుంది అంటే ఆ సబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేయొచ్చు అని అయితే నా ఒపీనియన్. ఇప్పుడైతే మనం డైరెక్షన్స్ గురించి అలాగే బేసిక్ వాస్తు గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐ హోప్ మీకు స్క్రీన్ అయితే క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంపాస్ చూస్తే కనుక ఈ డైరెక్షన్స్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ మీకు డైరెక్షన్ క్లారిటీ కనబడుతున్నాయి కదా. సో వీటిని తెలుగులో ఏమంటారు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఈస్ట్కి వచ్చేటప్పటికి తూర్పు అంటారు, అండ్ అలాగే వెస్ట్కి వచ్చేటప్పటికి పడమర అని అంటారు. అలాగే మనకి సౌత్కి వచ్చేటప్పటికి అయితే దక్షిణం అని అంటారు, అండ్ అలాగే మనకి నార్త్కి వచ్చేటప్పటికి అయితే ఉత్తరం అని అంటారు. ఇది బేసిక్గా అందరికీ తెలిసిందే. అండ్ అలాగే ఈ ఉత్తరం నుంచి ప్రతి 45 degrees చేంజ్ అయినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరం నుంచి 45 degreesకి వచ్చామనుకోండి, ఈ నార్త్ ఈస్ట్ మీకు కనిపిస్తుంది కదా, ఈ నార్త్ ఈస్ట్ని మనం ఈశాన్యం అని అంటాం. ఓకే, అలాగే మనకి తూర్పు నుంచి ఒక 45 degrees వస్తే, అంటే సౌత్కి ఈస్ట్కి మధ్యలో, అంటే ఈ సౌత్ ఈస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆగ్నేయం అని పిలుస్తాం. ఓకే, దాని తర్వాత అలాగే సౌత్ వెస్ట్ ఉంది కదండి, ఈ సౌత్ వెస్ట్ ఏదైతే మనకుందో ఈ సౌత్ వెస్ట్ అయితే మనం నైరుతి అని పిలుస్తాం. ఓకే, అండ్ అలాగే మనకి ఇంకొకటి ఉందండి లాస్ట్, ఇంకొకటి ఏంటంటే నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ ఏదైతే ఉందో ఈ నార్త్ వెస్ట్ మనం వాయవ్యం అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కనుక. అండ్ అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో ఏ ప్లేస్లో ఏమేమి అకామిడేట్ చేయాలి అని చెప్పేసి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఎప్పుడైనా సరే కిచెన్ అనేది అకామిడేట్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ అలాగే మనకి నార్త్ ఈస్ట్ ఏదైతే ఈశాన్యం ఉందో ఈ ఈశాన్యంలో లివింగ్ కానీ, డ్రాయింగ్ కానీ,
పెట్టుకోవచ్చు. అండ్ ఈశాన్యం ఎప్పుడు కూడా మనకు కాస్త డౌన్ చూపించుకోవాలి. లైక్ ఏంటంటే వాటర్ ఫ్లోటింగ్ ఎట్టయితే అవుతుందో ఈశాన్యం సైడ్ మనకి ఎప్పుడైనా సరే వాటర్ ఫ్లోటింగ్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ లివింగ్, డ్రాయింగ్, అలాగే నార్మల్ మనకి ఒక స్టిల్త్ ఉంది అనుకోండి, దాంట్లో పార్కింగ్ కానీ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. లైక్ పార్కింగ్ అంటే మరి బరువు కదండి, మరి పెట్టుకోవచ్చు అని అడిగితే పార్కింగ్ లైక్ ఏంటంటే కార్ ఆర్ బైక్ ఈజ్ అన్ మూవింగ్ మెటీరియల్ అండి. లైక్ ఏంటంటే అది అక్కడ పెట్టి ఉండేది కాదు కాబట్టి మనం ఈజీగా డౌన్ లో అంటే ఈశాన్యంలో మనం పార్కింగ్ కూడా అకామిడేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ ఈశాన్యంలోనే మనం వాటర్ సమ్స్ కానీ లేదంటే వాటర్ మోటార్స్ కానీ లేదంటే మెయిడ్ వచ్చి క్లీన్ చేయడానికి కావాల్సిన క్లీనింగ్ ఏరియా కానీ ఇలాంటి వాటర్ సంబంధిత ఏవైతే ఉంటే ఇవన్నీ కూడా మనం ఈశాన్యంలో అనేది అకామిడేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఇక్కడ నైరుతి వస్తే కనుక మన నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ అనేది అయితే అకామిడేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇంకా మిగిలింది నార్త్ వెస్ట్ అండి, అంటే వాయవ్యంలో మనం టాయిలెట్స్ అనేవి అకామిడేట్ చేసుకోవచ్చు. లైక్ టాయిలెట్స్ కానీ సెప్టిక్ ట్యాంక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఈ నార్త్ వెస్ట్ లో పెట్టుకోవచ్చు అండి. సో ఇది అయితే కనుక మనకి బేసిక్ వాస్తు అండి. సో మీరు నెక్స్ట్ టైం ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఈ బేసిక్ వాస్తుని మీరు చూసుకున్నారంటే లైక్ ఏంటంటే నార్త్ ఈస్ట్ లో లివింగ్ అండ్ డ్రాయింగ్ ఉండాలి. అండ్ అలాగే మనకి ఆగ్నేయులు అయితే కిచెన్ ఉండాలి, అలాగే నైరుతులు అయితే మాస్టర్ బెడ్రూమ్ అని, అలాగే మనకి నార్త్ వెస్ట్ లో అయితే కనుక టాయిలెట్స్ అని, ఇలా ఇది ఈ బేసిక్ నాలెడ్జ్ మీకు ఉందనుకోండి, నెక్స్ట్ టైమ్స్ మీరు ఏ ఇంటికి వెళ్ళినా కానీ మీరు ఈజీగా యాజ్ పర్ వాస్తు ఉందా లేదా అని అయితే ఈజీగా మీరు చూసి చెప్పొచ్చు. మనం చాలా ఇంట్లకి ఎక్కువగా చూసే ఫేసింగ్స్ రెండు ఉంటాయండి. ఒకటి ఈస్ట్ ఫేసింగ్ అండ్ రెండోది వెస్ట్ ఫేసింగ్. ఇప్పుడు నేను మీకు ఈస్ట్ ఫేసింగ్ మన హ్యాపీ హోమ్ డెవలపర్స్ లో డెవలప్ చేసిన ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ది ప్లాన్ చూపిస్తూ అయితే మనం ఇనీషియల్ గా మాట్లాడుకున్న వాస్తు బేసిక్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని అప్లై చేస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నేను మీకు స్క్రీన్ క్లారిటీగానే కనిపిస్తుంది అనుకుంటున్నానండి. సో ఇప్పుడు మనం పాతది ఏదైతే మనకు బేసిక్స్ నేర్చుకున్నామో దాన్ని బట్టి ఇప్పుడు మనం ఏంటంటే మనం చేసిన ఒక ఫ్లోర్ ప్లాన్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్ ని డీకోడ్ చేద్దాము. సో హోప్ నేను ఇక్కడ ఇదైతే కనుక గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ఇదైతే కనుక ఫస్ట్ ఫ్లోర్ ఉంది. నేను మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయంలో కిచెన్ ఉండాలనుకున్నాం కదా. సో ఇప్పుడు చూడండి, అంటే మీకు రైట్ హ్యాండ్ బాటమ్ మనకి కిచెన్ ఉంటుంది. చూడండి లో చూసుకున్నట్టయితే కనుక రైట్ హ్యాండ్ సైడ్ బాటమ్ లో మీకు ఇక్కడ కిచెన్ ఉంది. చూడండి, ఇక్కడ ఒక డ్రై కిచెన్ ఇచ్చాము, ఇక్కడ ఒక వెట్ కిచెన్ ఇచ్చాము. ఓకే, అలాగే మనం ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇదేముందండి అంటే రైట్ హ్యాండ్ సైడ్ టాప్ మనకి ఈశాన్యంలో లివింగ్ అండ్ డ్రాయింగ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా చూడండి మనకి ఏముందో రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కూడా మనకి చూడండి ఇక్కడ లివింగ్ ఉంది. చూడండి, లివింగ్ అండ్ డ్రాయింగ్ ఉంది చూడండి. సో ఇది ఇప్పుడు మనకి రెండు కవర్ అయినాయి కదా. ఇప్పుడు అలాగే మనం నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇప్పుడు అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బాటమ్ చూసుకుంటే నైరుతి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. సో ఇక్కడ కూడా మనకి యాజ్ పర్ వాస్తు కవర్ అయిందో లేదో డిజైన్ అనేది చూద్దాము. సో చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి బాటమ్ లో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంది, ఒక బాల్కనీ కూడా వచ్చింది. అండ్ అలాగే మనం ఇంకొకటి ఏమనుకున్నాం, మనం ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్ లో టాయిలెట్స్ అంటే లేదు అంటే కనుక టాయిలెట్స్ కానీ సెప్టిక్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ ఉండాలనుకున్నాం, అదే వాయువ్యంలో. సో ఇది కూడా కవర్ అయిందో లేదో చూద్దాం. ఇప్పుడు ఇందులో చూసుకుంటే కనుక మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్ లో వచ్చేసేటప్పటికి చిల్డ్రన్ బెడ్రూమ్ పెట్టామండి, అలాగే ఒక బాల్కనీ ఇచ్చాము. ఇక్కడ కూడా మనం అంటే వాయువ్యంలో మనం చిల్డ్రన్ బెడ్రూమ్ పెట్టుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ మాత్రం ఇక్కడ ఉండాలి మీకు ఇందాక మాట్లాడుకున్నప్పుడు, బట్ కాకపోతే చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ. అలాగే మనం ఈశాన్యంలోకి వస్తే కనుక మనకి లివింగ్ హాల్ డైనింగ్ తో పాటు మనం వీలైతే ఇన్ కేస్ అపార్ట్మెంట్స్ కానీ అలాంటి వాటికైతే కనుక మనం ఒక గెస్ట్ బెడ్రూమ్ కూడా అకామిడేట్ చేసుకోవచ్చు. బికాజ్ గెస్ట్ అనే వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు కాబట్టి అవి కూడా అకామిడేట్ చేయొచ్చు. సో ఇదండి బేసిక్ గా ఈస్ట్ ఫేసింగ్ అయినా వెస్ట్ ఫేసింగ్ అయినా నార్త్ ఫేసింగ్ అయినా సౌత్ ఫేసింగ్ అయినా సరే మీకు ఇప్పుడు ఈ స్క్రీన్ లో కనబడుతున్న ఓరియంటేషన్ లో ఏది అంటే కిచెన్ ఎక్కడ ఉండాలి, డ్రాయింగ్ ఎక్కడ ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, టాయిలెట్స్ ఎక్కడ ఉండాలి అనే ఈ బేసిక్ వాస్తు అయితే కనుక ఇది ఇంపార్టెంట్ అండి. మన చాలా మంది వాస్తు సిద్ధాంతాలు కానీ బయట లేదు అంటే కనుక ఆస్ట్రో వాస్తు కన్సల్టెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మాత్రమే ప్లాన్స్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. ఏ ఫేసింగ్ అయినా సరే మనం ఒక 2 పాయింట్స్ మాత్రం ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలండి. అదేంటి అంటే సౌత్ వెస్ట్ అంటే నైరుతిలో మనకి ఎప్పుడు కూడా ఎంట్రన్స్ అనేది ఉండకూడదు. అండ్ అలాగే నార్త్ ఈస్ట్ వచ్చేసేటప్పటికి ఈశాన్యంలో ఎప్పుడు కూడా మనకి టాయిలెట్స్ కానీ కిచెన్ కానీ ఈశాన్యంలో ఉండకూడదు. ఈ 2 పాయింట్స్ మాత్రం కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు రెంట్కి తీసుకుందాం అనుకుంటున్నారు
అనుకుంటున్నా, లేదంటే ఒక హౌస్ కొందాం అనుకుంటున్నా, లేదంటే కట్టించుకుందాం అని ఒక వాస్తు కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినా కానీ మీకు ఒక ప్లాన్ చేతిలో పట్టుకున్నప్పుడు ఈ 2 పాయింట్స్ మాత్రం మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. లైక్ ఏంటంటే నైరుతిలో ఎంట్రన్స్ ఉండకూడదు, అలాగే ఈశాన్యంలో వచ్చేటప్పటికి టాయిలెట్ ఆర్ కిచెన్ మాత్రం ఉండకూడదు. ఈ 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకున్నట్టయితే కనుక రిమైనింగ్ అన్ని కూడా ఆటోమేటిక్లీ దే విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఎక్సెప్ట్ దిస్ 2 పాయింట్స్, ఈస్ట్ ఫేసింగ్ కానీ, వెస్ట్ ఫేసింగ్ కానీ, నార్త్ ఫేసింగ్ కానీ, సౌత్ ఫేసింగ్ కానీ, ఏ ఫేసింగ్ అయినా సరే ఉండడానికి మంచిదే. 90% ఆఫ్ ద వాస్తు బేసిక్స్ అన్నీ కూడా యూనివర్సల్ గా అన్ని చోట్ల మ్యాచ్ అయిపోతాయండి. బట్ ద థింగ్ ఇస్ దట్ ఒక 10% మాత్రం మనకి ఏంటి అంటే రీజియన్ వైజ్ మనకేంటంటే డిఫరెన్సెస్ ఉంటాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక వాస్తు కన్సల్టెంట్కి 90% మ్యాచ్ అయినా కానీ ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్న పాయింట్స్ ఏదైతున్నా అదే 90% అవన్నీ మ్యాచ్ అయిపోతాయండి. రిమైనింగ్ 10% అనేవి దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్స్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే స్టేట్కి ఏమైనా వచ్చినట్టయితే కనుక దే విల్ హ్యావింగ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్ డిపెండింగ్ అపాన్ ద వాస్తు. అలాగే రీజన్ బట్టి ఈ 10% అనేది ఎప్పుడైనా వేరీ అవుతూ ఉంటుందని అయితే విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మన హ్యాపీ హోమ్ డెవలపర్స్ లో యాజ్ పర్ వాస్తు అదే సైన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ని కంపల్సరీగా కన్సిడర్ చేస్తూ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్ అనేవి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. ఇన్ కేస్ మీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక మన దగ్గర నుంచి మీరు మా సర్వీసెస్ అయితే ఆప్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ రిలేటివ్స్ లో ఎవరికైనా సరే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ రిక్వైర్మెంట్ ఉంది అంటే కనుక మన వీడియోస్ అయితే వాళ్ళని షేర్ చేయడం మర్చిపోవద్దు. బికాస్ మన వీడియోస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ఏదో చోట వాళ్ళకైతే అప్లై చేసుకుని యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను.